రెబల్ టాస్క్ లో దివ్యాకి ఎందుకు ఇచ్చాడు సార్? దివ్య మరి తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ క్యాప్టెన్ అవ్వట్లేదు బ్రో. ప్రతిదీ సపోర్టింగ్ టాస్క్ వస్తుంది బ్రో. సపోర్టింగ్ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే హౌస్ లో అందరూ తనుజతో గొడవ పెట్టుకునే వాళ్ళే, ఒక్కడ గొడవ పెట్టుకోలేని లేదు. ప్రతి వాడు ఏం చేస్తున్నాడు, కెప్టెన్ చివరికి వచ్చేసరికి తనుజాను ఇంకోళ్ళు మిగులుతున్నారు, తనుజాను తీసేస్తారు. ఈసారి కూడా అంతే. మొన్న నేను పొద్దున్న ప్రోమో చూస్తే దివ్య తీసింది. ఎందుకు తీసింది? బర్నీతో గొడవ పడ్డారని. అదే బర్నీ విషయంలో బర్నీ నామినేట్ చేశాడని తనుజాను తీసింది. అది ఎలా న్యాయం? ఇప్పుడు తనకేమన్నా పాయింట్ ఉంటే నామినేషన్లో పెట్టుకో, బయట పెట్టుకో. కంటెంట్ టాస్క్లో ఎలా పెడుతుంది తనది? సో దివ్య కావాలనే తనుజాని ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఎక్కడంటే ఇప్పుడు దివ్య ఎక్కడ బర్నీకి ఇది అయిద్దా తనుజాకి అన్నట్టు ఫీలింగ్లో ఉంది. వాళ్ళ బాండింగ్ ఎక్కడ బ్రేక్ అయిద్దా అని చెప్పేసి దివ్య ఫీల్ అయిపోయి రీతు కంటే బాగా ఆడుతుంది. రీతు ఏడ ఆడుతుంది బ్రో? రీతు రిలేషన్లు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటుంటే తనుజ బ్రో ఇప్పుడు ఫస్ట్ తనుజ పెట్టుకుంది, బాండింగ్స్ పెట్టుకుంది. ఎప్పుడు? ఫస్ట్ వీక్లో పెట్టుకుంది. తర్వాత వచ్చేసి అందరూ పాయింట్ అవుట్ చేశారు. బర్నీ ఏం చేశాడు? బర్నీ పక్క వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు? తనుజ ఎవరితో బాండింగ్ పెట్టుకోవట్లేదు. తనుజ దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు కలుస్తున్నారు. ఎందుకు? తనుజ కొంచెం ఫేమ్ ఉంది, బయట వచ్చి చూశారు. మొన్న మాధురి వచ్చింది, మాధురి కూడా అంతే. తనుజ ఫేమ్ బాగుంది, తనుజతో ఉంటే కొంచెం నేను ఒక వారం ఉంటాను వచ్చింది. తర్వాత అలాగే ఇమానియల్ కూడా గొడవ పడ్డాడు కూడా మళ్ళీ ఉండేవాళ్ళు. మాధురి కావాలనే వెళ్ళిపోయింది. మా ఆయన పుట్టినరోజు ఉంది, నేను బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంద కాబట్టి తనుజ సేవ్ చేయలేదు. కానీ లేకపోతే ఖచ్చితంగా తనుజ సేవ్ చేసేది. తనుజ కూడా తర్వాత చెప్పింది, మాధురి గారు బయటకు వెళ్ళిపోతా అన్నారు, తను బాధపడింది. మాధురి గారు బయటకు వెళ్ళిపోతా అన్నారు కాబట్టి నేను పంపించాను, లేకపోతే నేను సేవ్ చేసేవాడిని. మా ఆయన పుట్టినరోజు ఉంది, నన్ను సేవ్ చేయకండి అన్నారు కాబట్టే చేశానని చెప్పింది. ఈ వీక్ అయితే సాయి బ్రో. ఎందుకంటే తనకి ఏమేం లేదు అసలు. నాకైతే ఈ వారంలో అసలు కన్నా సాయి ఒకడు గౌరవ్ ఏదో కొద్ది గొప్ప హిందీ రాక మాట్లాడుతున్నాడు. కానీ సాయి నిఖిల్ అయితే అసలు గేమ్లోనే కనపట్లేదు. నిఖిల్ నామినేషన్లోకి రావట్లేదు. నామినేషన్లో అయితే మనోడు కూడా వెళ్ళిపోతాడు బ్రో బయటికి. టాప్ 5 అయితే ఖచ్చితంగా తనుజ ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఇమానియల్ ఉంటాడు, రీతు, కళ్యాణ్, సుమన్ శెట్టి ఉంటారు బ్రో. సంజనా గారు ఆడారు కానీ దొంగతనం టాస్క్లు అన్నీ బాగా చేశారు ఫస్ట్ వీక్లో అంతా. తర్వాత డల్ అయిపోయారు. ఇమానియల్తో బాండింగ్లు పెట్టుకున్నారు, గట్టిగా బాండింగ్లు పెట్టుకొని ఇక అది చేయడం ఇది చేయడం అందరితో ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలని ఏదో గొడవ పెట్టుకుంటారు. కానీ అది అవ్వట్లేదు. వీకెండ్ వచ్చేసరికి ఆమెకి డబ్బులు పడుతున్నాయి. అది రాము రాథోడ్ బ్రో ఆడుతున్నాడు కానీ మనోడు కూడా కనిపించలేదు. కొంచెం ఎక్కడో వెనకబడిపోతున్నాడు. ఏదో కొన్ని ఫన్నీ టాస్కుల్లో కొన్ని చూపిస్తున్నారు కానీ మనోడి గేమ్ కూడా అంతేం లేదు. జస్ట్ ఆడామంటే ఆడాము అంటే ఛాన్స్ ఇవ్వట్లేదేమో నాకు అనిపిస్తుంది రాము రాథోడ్కి. డిమాండ్ పవన్ టాస్క్లో బాగా ఆడాడు. మొన్న టాస్క్లో అయితే నేను ఇంకా రిలేషన్లో ఉండి ఏదో గేమ్ పోగొట్టుకుంటున్నాడు అనుకున్నా. కానీ డిమాండ్ పవన్ అయితే మంచిగా ఆడాడు. బర్నీ టాస్క్లో ఇద్దరిని పట్టుకొని ఆ స్ట్రెంత్ ఇది అంతా అసలు మామూలుగా లేదు బ్రో.